ఫైనల్లీ నువ్వు ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? చెప్దాం అనుకున్నాం మేడం. ఇంకా ఇప్పుడు చాలా మంది రైట్ అంటున్నా. ఇప్పుడు రైతు పంట పండించాను కానీ మనకు అందరం కలిపిన తినేది. ఆ రైతు కొంతమంది రైతు పంట పండించినాక రేట్లు పెంచాలన్న, లాస్ చేస్తున్నారు అన్న. పనికి దాని మీద వచ్చుల పైన దానిపైన దీనిపైన రేట్లు పెంచుతున్నారన్నా. అదే రైతు కష్టపడిన పంట పైన ₹1 పెంచితే రైతు హ్యాపీగా బతుకుతారన్న. ఎవరు సూసైడ్ చేసుకోవాలన్న, పురుగుల మంచి ఆగి ఇప్పటికి చచ్చిపోతానన్న. నేను ఒక రైతు కుటుంబం నుంచే వచ్చినాను. ఎంతోమంది రైతులు కొంతమంది పూడిగుసులో ఉండి వాళ్ళ తినడానికి గట్టి లేకుండా మన 10 మందికి మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే అది ఎవరు? ఒక రైతు. ఆ రైతు లేకుండా మనం లేము. కొద్దిగా వాళ్ళ పనిని పంతమైన ఏదైనా టమోటా కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ, ఏదైనా భీములు కానీ, ఏదైనా వరి కానీ, ఏదైనా పండించిన పంట ఏడున్నా దాని మీద ₹1 పెంచితే హ్యాపీగా బతుకుతాడన్న రైతు. ఇది నేను ఎప్పుడో చెప్పాలనుకున్నా కానీ చెప్పలేదు. కానీ మన జనిత మేడం వల్ల, మా సంతోషం వల్ల, ఇదో నేను ఇంటర్వ్యూ రావడం వల్ల ఇది జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్లో కొన్ని ఊళ్ళల్లో టిక్టాక్ ఉన్నప్పుడు కొంతమంది పురుగుల మంది అడిగి చచ్చిపోయినారు మేడం రైతులు. చాలా మంది రైతులే చచ్చిపోతున్నారు లాక్డౌన్లో ఇలా. అదేంటి మేడం నాకు అర్థం కావట్లేదు అన్న. రైతులని చెప్పిన మనం చచ్చిపోతే ఏం లేదన్న, వాళ్ళు హ్యాపీగా ఉంటాం. మన ఫ్యామిలీ లాస్ అవుతాయి. ఇప్పుడు పెద్ద దిక్కు నువ్వన్నా నాన్నగా ఉంటారు. ఆ పెద్ద దిక్కే వెనుపోసి ఇరిగిపోతే వీళ్ళు ఏం చేస్తాను నేను. అదే ఆయన బట్టికి ఇంకా చేసి అన్న మార్కెట్లో కొనుక్కుంటేమన్నా రోడ్డు మీద పెట్టుకొని మనం ఓన్గా బిజినెస్ చేసుకుంటామన్నా. ఒకరికి చేయి రాపటం కాదు, వాళ్ళు మనకు వచ్చి మళ్ళీ అడుక్కు చేసుకోవాలన్న. అది గుర్తు పెట్టుకోనన్న. రైతులు అందరూ ఇలా చేయండి, అప్పుడు తెలిసే వాళ్ళకి. ఆల్రెడీ నేను టిక్టాక్లో కొన్ని చెప్పాను, నా పక్కన కొన్ని వీడియోలకి డ్యూయెట్లుగా చేశాడు. అండ్ అలానే ఇప్పుడు లాస్ట్కి నీ మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఫైనల్ వార్నింగ్ ఒకటి ఇవ్వు గట్టిగా. ఫైనల్ వార్నింగ్ ఏం లేదు మేడం, నేను పట్టి ఇంట్లో ఏదో చెప్తా, పెట్టుకోండి సిల్. ఇప్పటికి నేను ఇలాగనే అంతా ఇంకా ఎదిగి మిసాలు లేవు తీసేసాను. సారీ, అర్థం లేదు, సారీ తీసేసి అయినా ఫీల్ అవ్వండి మీ పని కోసమే. ఏడుంది తగ్గేది. మీరు ఎన్ని కామెంట్లు పెట్టినాయి ఆవేశంలాగానే ఉంటాయి. పెట్టనన్నా నేనేం ఫీల్ అవ్వను, నాకు ఒక్కరు పెట్టండి. కానీ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారన్న, వాళ్ళకి మాత్రం దయచేసి పెట్టద్దు. ఒకసారి ఆలోచించుకొని నేను చెప్పిన అదే స్థానంలో నేను పదే చెప్పనన్నా. మీ బంధువులు కానీ మీ చుట్టాలు ఉంటే మీరు ఇలాగనే పెట్టారా? ఒక వాళ్ళు పెట్టినప్పుడు మీరు రియాక్ట్ ఎలా అవుతారు అలా ఉండండి. సమాధానం ఏంటన్నా, జనాలు మారండి, అప్డేట్ అవ్వండి. మీరు చూస్తే వీడియోలు చూడట్లేదు అనట్లేదు. మీరు కామెంట్ పెట్టి మాకు ఒక లైక్ వస్తే, ఒక కామెంట్ వస్తే, దానివల్ల ఇంకొక 10 మంది వస్తే మాకు వ్యూస్ వస్తాయి అన్నండి. అలాగా ఇలా నవ్వుతా ఉన్నారు, లోపల బాడుండే అన్న అలాగా అన్నాను, నవ్విలేడు అని గుర్తు పెట్టుకుంది. ఇప్పటికి నేను ఇలా మాట్లాడినా మా సంతోషన్న సంతోషాన్ని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, నేను డౌన్ అయినప్పుడు నా కామెంటు నా టోల్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఒక 1 year నుంచి మొత్తం పని చేయించారు నాకు దేవుళ్ళు అంటూ మా అన్న. చాలా మంది చేయండి అమ్మా, ఎదగండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇంకా కొన్ని యాప్లు వచ్చినాయి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఉన్నాయి. మీరు ఓన్గా పెట్టుకున్న ఎదగండి, మీకున్న కేజీలో మీరు సంపాదించుకోండి. ఒక అవకాశాలు లేవు, మేము డల్ అయిపోతున్నాం, బాధపడుతున్నాం అనుకోవద్దు. దేవుడు చూపిస్తాడమ్మా ఎవరినో ఒకరిని మంచి దారిలో. ఇప్పుడు నేనున్నాను, నాకు తోల్సి కామెంట్ వచ్చాను మేడవాడినప్పుడు నాకు దేవుడు 10 మందికి తిరిగినాక ఒక మంచి దేవుని పరిచయం చేపించాడు. అదెవడు? అది మేము మా అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆవేశం పిల్లగానే వచ్చినావు, చాలా దూరం నుంచి వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కూడా నువ్వు ఎదిగి ఇప్పుడు జబర్దస్త్ చేసినావు, దాంట్లో మంచి నీ స్క్రిప్ట్ బాగా వ్యూస్ వచ్చి మంచిగా నువ్వు ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అలానే మంచి క్యారెక్టర్స్, మంచి కామెడియన్ గా పనికొస్తావు. నువ్వు నిజం చెప్తున్నాను, దగ్గర చాలా టాలెంట్ ఉంది. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అంత దూరం నుంచి ఒక్క కాల్కి వచ్చేసినావు, థ్యాంక్ యూ. మేడం ఒక్క కాల్, అది మీ మీద అభిమానం, మా సంతోషం అభిమానం. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు, ఎవరికి ఇవ్వలేదు మేడం. ఎందుకంటే నేను మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలో లేదో చెప్పచ్చో లేదు. చాలా మంది ఇంటర్వ్యూకి పిలిచి వేరే క్వశ్చన్స్ అవుతున్నాయి, అందువల్ల ఆపేసాను, సంతోషంగా ఆపేసాను. ఆ సంతోషం మాట వల్ల మీ మాట మీద కాదన్నా ఇంటర్వ్యూకి వచ్చాను. మీకు స్పెషల్ థ్యాంక్ యూ, మా సంతోషానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు ఇలాగనే ఎంతోమందికి ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలి, మన ఛానల్ ఇంకా ముందుకు ఇంకా ఎదగాలి, 10 మందికి ఇంకా దారి చూపించాలని కోరుకుంటున్నాను.